అయ్యో నాయనా, ఏమైనది నాయనా? ఎందుకట్ట కాకేసినావో? తాతయ్య మిమ్మల్ని పిలవమంటేను పిలిచాను. నేను పిలవమన్నానా? లేదే. ఎందుకు నా మనవడు అలా అంటున్నాడు? తాతయ్య అత్తయ్యని పిలవమని నీకెలా చెప్తాడు? ఆయనకి నోరు పడిపోయింది కదా. అడిగితే నవ్వుతావేంటి? హ్మ్. ఇదేంది ఇదేంది? హ్మ్. రా. ఏంటి చెప్పు. కొడతావేంటి? నా ముందుకెందుకు వచ్చావు? నువ్వే కదా పిలిచావు. నేనెప్పుడు పిలిచాను? నోరే తెరవలేదు కదా. తనతో సైకి చేసేలా పిలిచావు కదా. అర్థమైంది. ఏమర్థమైంది? తాతయ్య నీకు సైగతో చెప్పాడని నాకు అర్థమైంది. ఇంటెలిజెంట్ బాయ్. లేట్ అయినా ఇట్టే క్యాచ్ చేసావు. నేను ఎప్పుడు అంతే తెలుసా నీకు? హా, నాయనా, నువ్వెందుకు పిలిచినావు? నాకు చెప్పారు కదా అత్తయ్య, నీకు నేను చెప్తా. ఏం చెప్పినారు నీకు? అంటే హాస్పిటల్లో తాతయ్య మీ దగ్గర మాట తీసుకున్నాడు కదా అత్త. అదే నాకు పద్దుకి పెళ్లి జరిపించమని అడిగిన మాట. ఆ మాటని నువ్వు నిలబెట్టుకున్నావని గ్రాండ్ గా ఈ ఇంట్లోనే నాకు పద్దుకి ఊరందరి ముందు నిశ్చయ తాంబూలాలు కూడా జరిపించావని తాతయ్య కోమల నుంచి బయటికి రాగానే చెప్పేశాం. ఏం చిన్నతయ్య చెప్పామా? అవును. దానికి తాతయ్య హాస్పిటల్లోనే చాలా సంబరపడిపోయారు. ఏం తాతయ్య?